ఉపాధ్యాయుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో చోటు చేసుకుంది. కల్మలపేట ప్రభుత్వ పాఠశాలలో సంతోష్ స్కూల్ అసిస్టెంట్ హిందీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. 3 రోజుల క్రితం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 3 రోజుల క్రితం భార్య పిల్లలను పుట్టింటికి పంపినట్లుగా స్థానికులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ శ్రీపాదరావు 88వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి హాజరయ్యారు. ఆయన ప్రజాసేవ, రాజకీయ నిబద్ధత, నాయకత్వ లక్షణాలు ప్రస్తుత రాజకీయ నాయకులకు ప్రేరణ అని ఝాన్సీ రెడ్డి తెలిపారు. శ్రీపాదరావు కుటుంబ సభ్యులను కలుసుకుని తన సానుభూతిని వ్యక్తం చేశారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం సూరవీడు గ్రామంలో మొక్కజొన్న లోడుతో వెళ్తున్న లారీ రహదారి మధ్యలోని గుంతలో ఇరుక్కుపోయింది. వాహనాలు వెళ్లడానికి దారి లేకపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కిలోమీటర్ల పొడవునా బస్సులు, ఇసుక లారీలు నిలిచిపోయాయి. భారీ వాహనాలు ఇరుక్కుపోయి వెళ్లడానికి మరో దారి లేకపోవడంతో ట్రాఫిక్ జామ్లోని సమయం అంతా వృధా అయిందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు జిల్లాలోని ఏపీ ఫైబర్ నెట్ ని నిర్వీర్యం చేయడానికి కారకులైన వారిపై చర్యలు తీసుకుంటామని గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు హెచ్చరించారు. ప్రభుత్వ రంగ సంస్థను బలోపేతం చేయకుండా నీరు కార్చారని, అలాంటి అధికారులపై చర్యలు తప్పవని మండిపడ్డారు. ప్రభుత్వ ధనం వృధా అవుతోందని, అధికారులు ప్రజల కోసమే పనిచేయాలన్నారు. ప్రజలకు మంచి జరగాలని ప్రభుత్వం పనిచేస్తోందని, దానికి విరుద్ధంగా చేస్తే చర్యలు తప్పవని తెలిపారు. ఫైబర్ నెట్ లో జరిగే అవకతవకలపై వెంటనే విచారణ జరిపి దోషులను శిక్షించాలని వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. ర్యాష్ డ్రైవింగ్ తో ఇంటి బయట ఆడుకుంటున్న ఓ చిన్నారి ప్రాణాలు తీసిన ఘటన రంగారెడ్డి జిల్లా అత్తాపూర్లో పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్నేహితులతో ఆడుకుంటున్న 3 ఏళ్ల చిన్నారి అంకితను షిఫ్ట్ కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. అది గమనించిన స్థానికులు కార్ డ్రైవర్ను పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. అనంతరం నిందితుని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి సమావేశం నిర్వహించారు. మేము పదవుల కోసం డబ్బులు ఇచ్చినట్లయితే నువ్వు కూడా దేవుడిపై ప్రమాణం చేయాలని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి నాయని యాదగిరి విమర్శించారు. గజ్వేల్లో 2014 మున్సిపల్ ఎన్నికల్లో ఓటమికి నర్సారెడ్డి పార్టీ మారడానికి టీపీసీసీ కార్యదర్శి నాయని యాదగిరి కారణమని ఆరోపించారు. పార్టీ కోసం శ్రమించిన వారికి పదవులు వాటంతటా అవే వస్తాయని సూచించారు. నర్సారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోమని, తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని నేతలు హెచ్చరించారు. కరీంనగర్ జిల్లా కోరుట్లలో అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిరుపేదలకు చేయూతనిచ్చారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రానికి చెందిన మానల అశోక్ దుబాయ్లో గత 3 నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించారు. అతనికి 3 ఆడపిల్లలున్నారు. ఆయన ఆర్థిక పరిస్థితి బాగోలేదని తెలుసుకుని అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మల్లాపూర్ ఎస్ఐ రాజు చేతుల మీదుగా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఎవరైనా నిరుపేదలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే వారికి నిత్యం సరుకులు పంపిణీ చేస్తామని ట్రస్ట్ ఫౌండర్ శ్రీనివాస్ గౌడ్ తెలియజేశారు. చికిత్స కోసం ఆసుపత్రికి వెళితే పేషెంట్ బంగారు మంగళసూత్రం మాయమైన సంఘటన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. చర్లపల్లి లక్ష్మీనగర్ కాలనీకి చెందిన జె ప్రత్యూష అనే మహిళకు ఛాతీ నొప్పి రావడంతో సమీపంలోని జిఆర్ రెడ్డి లైన్స్ ఆసుపత్రికి చికిత్స కోసం వెళ్లారు. ఈసీజీ తీసే సమయంలో మంగళసూత్రం తీయమని చెప్పడంతో తీసి నర్స్ కి ఇచ్చారని, తర్వాత మర్చిపోయి ఇంటికెళ్లి మరుసటి రోజు వచ్చి అడిగితే ఆసుపత్రి యాజమాన్యం తమకేం తెలియదంటూ నిర్లక్ష్యపు సమాధానం చెబుతున్నారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో కీసర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. మైనర్ బాలిక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన భువనగిరి జిల్లా మోత్కూరులో చోటు చేసుకుంది. మోత్కూరు మున్సిపల్ కేంద్రానికి చెందిన మైనర్ బాలిక డీజే ఆపరేటర్ మున్నాతో ప్రేమలో ఉన్నట్లు సమాచారం. ఇక తన ప్రియుడు మున్నా ఇంటికి వెళ్లి తనను పెళ్లి చేసుకోవాలని గొడవ చేసింది. యువకుని తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో యువకుడు అమ్మాయితో గత 2 నెలలుగా సహజీవనం చేసుకుంటున్నారు. ఇక యువకుడు మున్నా హైదరాబాద్ వెళ్లడంతో యువతి ఒక్కతే రూమ్ లో ఉంది. యువతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. అయితే యువతి 17 సంవత్సరాల మైనర్ బాలిక అని సమాచారం. నంద్యాల జిల్లా బేతంచెర్ల పట్టణంలో టీడీపీ నాయకులు టీ-షర్ట్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నారాయణస్వామి, టీడీపీ మండల కన్వీనర్ శిక్షావలి చౌదరి హాజరయ్యారు. టీడీపీ నాయకుడు నారాయణస్వామి ఆధ్వర్యంలో ఆదివారం నాడు క్రికెట్ టీం సభ్యులందరికీ టీ-షర్ట్లు పంపిణీ చేశారు.